ఆయుష్ వైద్యాన్ని బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు చెప్పారు. సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామంలోని శాంతి హెల్త్ కేర్ ప్రైవేట్ క్లినిక్ లో శనివారం ఉచిత ప్రభుత్వ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చమ్మర్తి జగన్మోహన్ రాజు హాజరయ్యారు. ఆయుష్ వైద్యం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని, ఆయుర్వేదం, యునాని, యోగా, సిద్ధ, న్యాచురోపతి, హోమియో వైద్య విధానాలపై ప్రజలు ఆసక్తి చూపాలని ఆయన సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆయుష్ వైద్యాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు ఆయుష్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వైద్య శిబిరం మాధవరంలో జరుపుకోవడం జరుగుతుంది. ఆయుర్వేద వైద్యము కేవలము మనుషుల్ని బాగు చేయడమే కాదు, జీవనశైలిని మార్చే మంచి వైద్య విధానం, మంచి ఆహార నియమాలు, విహార నియమాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఫస్ట్ రోగాన్ని రాకుండా మనము చేసుకోవడమే ఆయుర్వేద వైద్యం యొక్క లక్ష్యం. వచ్చిన తర్వాత మనం దాన్ని ట్రీట్ చేసుకుంటాం. ఆయుర్వేద వైద్యంలో మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే మందులు ఏమి ఉండవు. అన్నీ చెట్ల నుంచి ఇన్ని తయారు చేస్తారు కాబట్టి బాగా పనిచేస్తాయి. మీరు ఎనీ క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘకాలిక వ్యాధి ఏదైనా ఉన్నాయండి, మీరు సిద్ధవటంలోని ఆయుర్వేద వైద్యశాలకు వచ్చినారంటే గవర్నమెంట్ చాలా మందులు ఇచ్చింది, చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. సో మంచి మందులు ఉన్నాయి, కావాల్సిన మందులు ఉన్నాయి, అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఈరోజు మాధవరంలో చాలామంది మంచిగా ప్రతిస్పందన ఉంది. సో అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మన చర్మం కానీ, ఏ రకమైన జీర్ణ సమస్యలు కానీ, అలర్జీ ప్రాబ్లమ్స్ కానీ, ఏ రకమైన కిడ్నీ స్టోన్స్ కానీ, ఏమన్నా సమస్యలు ఉన్నా మీరు ఆయుర్వేద వైద్యశాలకు రావచ్చు. మంచి వైద్యం మీకు అందించడం. థ్యాంక్ యూ. లోపల డార్క్ ఉంది. పోయింది పోయింది. మీరు సర్వీస్ చేయడానికి మా ఊరు సర్వీస్ చేయడానికి వచ్చినారు. మా కాన్స్టిట్యున్సీ సన్మానించుకోవాలి. మీరు సైడ్ వచ్చేస్తే వీడియో తీసుకుని పక్క పోతాం. మీరు అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పిలవగానే వచ్చి అటెండ్ అయినారు, చాలా కృతజ్ఞతలు. అలాగే ముఖ్యమైన లోకల్ నాయకులందరూ, రాజారాం అయితేనేమి, ఎన్ఆర్ఏ చంద్ర, వాణిజ్య అధికారి, వాణిజ్య విభాగం ప్రెసిడెంట్ గంజి సుబ్బరాయుడు గారు అయితేనేమి, తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ దేరంగుల శ్రీకాంత్, అలాగే మా మండల అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్ గారికి ముఖ్యంగా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ ఉన్నత స్థితి గురించి ఎక్కువగా చెప్పాలంటే ముఖ్యంగా బెలడోనా అంటేనే గుర్తొచ్చేది మెదడుబాబు వ్యాధి. ఇలాంటి సమయాల్లో ముఖ్యంగా కరోనా టైంలో అయితేనేమి, మెదడుబాబు వ్యాధిలో సమస్య ఉన్నప్పుడైతేనేమి హోమియోపతులు చాలా విపరీతంగా క్రేజ్లో ఉండింది. ఇప్పుడు ఇంకా ఆయుర్వేదం కానీ, ఇంకా యునాని కానీ ముందు ముందు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతున్న కార్యక్రమం ఇది. ప్రజలందరూ చాలామంది ఉపయోగించుకున్నారు, ఇంకా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనడం. క్యాంపులు నిర్వహిస్తున్నాము. దీనిలో ఇప్పటిదాకా మనకు ఒక 80 మంది దాకా ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇంకా ఉంటాము. కానీ ఆయుర్వేద వైద్యం అనేది మనకు కేవలం రోగం వస్తే బాగు చేసేదానికి కాదు, అసలుకి ఆరోగ్యవంతమైన జీవనశైలి ఎలా ఉండాలో ఆయుర్వేద వైద్యం చెప్తుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఆ రకంగా రోగం రాకోకుండా ఉండడానికి మనం ఏ రకమైన ఆహారం తీసుకోవాలో, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ ఆయుర్వేద వైద్యంలో క్లియర్గా చెప్తున్నారు.
సో ఆ రకమైనటువంటి మనం హెల్త్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మనకు మంచి సఫిషియెంట్ మందులు ఉన్నాయి. అందరికీ మనం సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం. దానికి మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ చమ్మర్తి గారితో వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ లక్ష్మీనారాయణ డాక్టర్ గారు బాగా కోఆపరేట్ చేశారు. పోస్టింగ్ ఆయన. సో షాహిద్ ఖాన్ గారు డాక్టర్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరి సహకారంతో ఈరోజు మనము మాధవరం గ్రామంలో ఆయుర్వేద వైద్య శిబిరం చేసుకుంటాము. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆయుష్ డాక్టర్ బ్యాచిలర్ ఆఫ్ నాన్ మెడిసిన్ ఆయుర్వేద ఇది వచ్చేసి దీర్ఘకాల వ్యాధులు మనకు ముగ్గురు ఆయుష్లో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కాకపోతే ప్రజల్లో అవగాహన చాలా